హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సీనియర్స్కి అయితే కాదండి, ఓన్లీ జూనియర్స్కి మాత్రమే. ఎందుకంటే నాకన్నా పెద్ద పెద్ద టైలరింగ్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేను చూసి నేర్చుకునేవే ఇవన్నీ కూడా. ఎందుకంటే నాకు ఒక యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. నేను ఎక్కడ కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళలేదండి. యూట్యూబ్ని చూసుకొని చక్కగా నేర్చుకుంటున్నాను. టైలరింగ్ కానీ లేదా బ్లౌజులకి ఏవైనా డిజైన్స్ కావాలన్నా సరే యూట్యూబ్లోనే చూస్తాను. కస్టమర్ ఏ బ్లౌజ్ డిజైన్ చెప్తారో ఆ డిజైన్ అనమాట యూట్యూబ్లో చెక్ చేసి మరి నేను బ్లౌజులు కుట్టి కస్టమర్కి ఇస్తాను. కానీ ఇది మాత్రం నా టాలెంట్ తోటే నేను కుట్టాను. ఈ వీడియో నేను ఎక్కడ కూడా చూసుకోలేదన్నమాట. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లం అండి. సో ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు, దారాలు ఎలగబెడితే అలా నిగిడి పడేస్తూ ఉంటారనమాట. అవి చిక్కు చిక్కుగా అయిపోతూ ఉంటాయి. నాకు కూడా ఇదే ప్రాబ్లం అనమాట. ఎన్ని దారాలు తెచ్చినా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకోసమే ఇలా కాదు అనేసి ఈరోజు అయితే ట్రై చేశాను. అసలు నాకు ఖాళీయే లేదు, ఇంకొక 2 బ్లౌజులు అర్జెంట్ ఇవ్వాలి. కానీ ఈ దారాలని చూస్తే నాకు చిరాగ్గా అనిపించి ఇంక ఇలా కుడుతున్నాను అనమాట. అలాగే చిన్న పాపకు కూడా హెల్త్ ప్రాబ్లం అనమాట. ఫుల్గా కఫం కాసేసి జలుబు దగ్గు విపరీతంగా ఉన్నాయి. అండ్ పాపను చూసుకొని టైలరింగ్ చూసుకొని అండ్ యూట్యూబ్ వీడియోలు చేయాలంటే కాస్త లేట్ అవుతుంది, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసరికి బియ్యం కవర్ ఉంటుంది కదండి, దాంట్లో సగం పీస్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక చీర క్లాత్ వచ్చేసరికి అది కూడా వేస్టేజ్ అనమాట, ఎప్పుడు నుండో పడి ఉన్నది. ఈ వైట్ లైనింగ్ ఎందుకు వేస్తున్నాను అంటే నేను అప్పుడెప్పుడో ఒక్కసారి ఎక్కువ లైనింగ్లు కట్ చేసి మరీ తెచ్చుకున్నాను హోల్సేల్లోన. సో అన్ని పీసులు అయితే అయిపోయినాయి, కానీ ఈ వైట్ మాత్రము 2-3 సంవత్సరాల నుండి అలానే పడి ఉన్నది ఇంట్లోన. సో ఇది అలాగా పట్టి పట్టి నల్లగా అయిపోయింది ఆ క్లాత్. ఇంకా చీరలు వచ్చినా వాటిపైన వేయడానికి అస్సలు అవ్వదు. అందుకోసమే ఇంకా ఈ దారాలు పెట్టుకునే కవర్ అనేది స్టిప్పుగా స్ట్రాంగ్గా ఉండాలని ఈ లైనింగ్ను కూడా వేసేస్తూ ఉన్నానన్నమాట. సారీ క్లాత్కి చక్కగా లైనింగ్ ఇక్కడ ఫిట్ అనేది చేసేసాము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని చక్కగా కట్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బియ్యం కవర్ ఎంత ఉందో అంతే సైజులో మనం చూసుకొని క్లాత్ను కూడా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సారీ క్లాత్ని ఎక్కువగా తీసుకున్నాను, 1 మీటర్ వరకు తీసుకున్నాను. అక్కడ బియ్యం కవరు చాలా తక్కువగా ఉందన్నమాట. అండ్ పొడుగు అయితే ఎక్కువగానే కావాలి, కానీ ఎడల్పా అంత అవసరం లేదు. అందుకోసమే ఇక్కడ బియ్యం కవర్ పెట్టి కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, పక్క కొలత కావాలి అంటే మాత్రం బియ్యం కవరు 1 మీటర్ ఉంటే పైన కుట్టే క్లాత్ వచ్చేసరికి 2 మీటర్లు ఉండాలన్నమాట. ఎందుకంటే మనం కుచ్చులు పెడుతూ కుట్టాలి కాబట్టి క్లాత్ అనేది ఎక్కువగా అవసరము. బియ్యం కవర్ మాత్రం చాలా తక్కువ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. పెద్ద పెద్ద టైలరింగ్ కోసం అయితే ఈ వీడియో నేను పెట్టడం లేదండి. నాలాంటి టైలరింగ్స్ ఉంటారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఒకరికి కాకపోయినా ఒకరికైనా పనికొస్తుంది కదా అన్నట్టుగా వీడియోని అయితే పెడుతున్నాను. ఈ వీడియోని షూట్ చేసి చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసేసరికి నాకు 1 డే పట్టేసిందండి. మీరు నమ్మండి నమ్మకపోండి. నేను అనేది ఏంటంటే మీకు వీడియో ఉపయోగపడింది, వీడియో నచ్చింది అంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీకు నచ్చుతున్నాయి కదా అనేసి నేను ఇంకా మంచి మంచి వీడియోలని ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఏదైనా మీ లైకుల్ని చూసే నేను ఇక్కడ వీడియోలను కూడా స్టార్ట్ చేస్తానండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ దారాన్ని పెట్టి చక్కగా ఇలా కొలత తీసుకొని కుచ్చులు పెడుతూ ఉన్నాను. మీరు మాత్రం టేపుని తీసుకొని కొలుచుకోండి చక్కగా. ఇక్కడ చూడండి, అలా ఏం లేదు, మనకి నచ్చినట్టుగా మనం కుచ్చులు పెట్టుకోవచ్చండి. అలా ఏం లేదు, పొడుగు తక్కువగా ఉండాలన్నమాట. పొడుగు ఎక్కువగా పెట్టేసినాము అంటే దారము లోపలికి వెళ్ళిపోద్ది. జాకెట్లుని మ్యాచింగ్ని చూడాలంటే మనకు కాస్త టైం ఎక్కువగా అయిపోద్ది అనమాట. అందుకోసమే దారాలు కాస్త బయటకు ఉండేటట్టుగా కుట్టుకోవాలి కుచ్చులు. చిన్నపిల్లలకి లహంగాలు కుడుతూ ఉంటాం కదండి, అలా చక్కగా కుచ్చుల్ని పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ ఒకసారి సైజుని చూసి కుట్టండి, ఎందుకంటే దారాలు లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటే మనకు మ్యాచింగ్ కనపడవు కదా. సో అందుకే దారాలు కూడా పైకి ఉండేటట్టుగా కుచ్చుని పెట్టి కుట్టాలన్నమాట. మీకు టైలరింగ్ వీడియోస్ నచ్చినట్టుగా అయితే టైలరింగ్ వీడియోసే తెలిసినవి పెడుతూ ఉంటానండి. ప్లీజ్ మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు టైలరింగ్ వీడియోస్ కావాలంటే టైలరింగ్ వీడియోస్ అనేసి అనండి, చక్కగా టైలరింగ్ వీడియోసే పెడతాను. లేదు వ్లాగ్స్ కావాలి అంటే వ్లాగ్సే పెడుతూ ఉంటాను అనమాట. ఏదైనా సరే మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, మీరు ఏది అడిగినా సరే కాదనుకున్నా నాకు తెలియకపోయినా సరే ట్రై చేస్తాను. అంటే
వీడియోల గురించి చెప్తున్నానమాట. టైలరింగ్ వీడియోస్ కావాలి అంటే అవే పెడతాను, లేదు కుకింగ్ వీడియోస్ కావాలి అంటే అవే పెడతాను, లేదు మాకు ఈ 2 వద్దు వ్లాగ్స్ కావాలి అంటే డైలీ వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటానన్నమాట. ఇక్కడ చూసారు కదా, చక్కగా కుచ్చుల్ని పెట్టేసి ఒక సైడ్ అయితే కుట్టేశాను, ఇంకొక సైడ్ కూడా ఇలానే కుడుతూ ఉన్నాను.